మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వాస్తు అనేది ఎప్పుడు ఏ సందర్భంలో ప్రతి ఒక్కరు చూస్తారో మనందరూ తెలుసండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటి తాడేపల్లిలో ఒక హౌస్ ఉంది, దాన్ని ఆ వాస్తు సరి చేస్తున్నారంట. అదేలేండి, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, కష్టాలు వచ్చినప్పుడే జాతకాలు గుర్తొస్తాయి, కష్టాలు వచ్చినప్పుడే వాస్తు గుర్తొస్తుంది. కష్టాలు అంటారా? మరి కష్టాలు కాక ఏంటండి, ఓ పక్క నుంచి అందరూ మంత్రులందరూ ఓడిపోతారు, ఎమ్మెల్యేలు చాలామంది ఓడిపోతారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అన్నట్లుగా సర్వేలు వస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎలా గెలుస్తాడు? మరి అలాంటప్పుడు కష్టాలు కాక ఏమంటారు వీటిని? ఆయన పోయినసారి గట్టెక్కిన విధానం మనం చూసాం. ఏంటంటే కోడికత్తి కేసు అని, లేదా బాబాయ్ హత్య కేసు అని, అవి. అయితే ఈ కోడికత్తి కేసు ఏమాత్రం సాల్వ్ చేయాల 5 ఏళ్లలో. 5 ఏళ్లలో సాల్వ్ చేయకపోగా అతను బయటకు వస్తే ఏం కొంపలు అంటుకుంటాయో అన్నట్లు అతను జైల్లోనే ఉంచేశారు. అతని కనీస మైన ఒక హక్కు ఉంటుంది, ఆ హక్కును కూడా లేకోకుండా అతన్ని జైల్లో ఉంచారు, బెయిల్ రాకోకుండా. బెయిల్ ఎలా రాలేదు, ఎందుకు రాలేదు అంటే అది న్యాయస్థానాల తప్పో ఇంకోటో కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం ఇవ్వని దానికో కారణంగా సహజ న్యాయ సూత్రాల ప్రకారం అతనికి రావాల్సిన బెయిల్ రాలా. అయితే టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి కొన్ని అక్కడ. ఇది అధర్మం అని తెలుసు, అన్యాయం అని తెలుసు, ఒక యువకుడి జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా కోర్టులు వాళ్ళ ప్రొసీజర్స్ ప్రకారం వెళ్తాయి కానీ వేరేగా వెళ్ళవు. అందుకని అతనికి బెయిల్ రాల. ఇంకా చివరికి ఇంకా వాళ్ళ అమ్మ రంగంలోకి దిగి వాళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డాలు పట్టుకొని తిరగ్గా చివరికి ఇక విధి లేని పరిస్థితుల్లో అతనికి బెయిల్ వచ్చింది. మరి ఆ కేసు అట్లా అన్సాల్వ్డ్ కేసులాగా ఉండిపోయింది. వివేకానంద రెడ్డి సొంత చిన్నాన అనే మాట, ఒక కన్ను పొడుచుకుంటుందా, ఇలాంటి సినిమా డైలాగులన్నీ కొట్టాడు ఆయన. మరి ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఆ కేసు ఆయన తేల్చగలిగుండి కూడా తేల్చలేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడికి ఇంట్రెస్ట్ అంటూ ఉంది అనుకోండి, ఒకసారి ఫాలో అప్ చేసి చేసుకుంటారా, చేసుకోరా? కంప్లీట్ చేస్తారు కదా. మరి ఎందుకు చేయించుకోలేదు? 5 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఎప్పుడు మళ్ళీ అది పట్టాలెక్కింది అంటే వివేకానంద రెడ్డి కూతురు వచ్చి అది పట్టాలెక్కింది తప్పితే మామూలుగా అయితే అది ఎక్కడేసిన గొంగళి అక్కడలాగానే ఇప్పటికి కూడా అలాగే ఉండేది. సరే, ఇక ఆమె వచ్చిన తర్వాత ఇక ఆమెను అనడం మొదలెట్టారు, నువ్వే చంపావు, నీ మొగుడే చంపాడు అని మాట్లాడారు. మరి ఆమె చంపితేనో ఆమె మొగుడే చంపితేనో మీరేం చేస్తున్నారు అంటే మీరు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నారు? మరి అటు తిరిగి వాళ్ళు మీ మీదకే వేళ్ళు చూపిస్తున్నప్పుడు అప్పుడైనా సరే మేము కాదు అన్నప్పుడు ఇంకెవరు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది కదా, అది చేయలేదు. మరి ఈ రెండు ఇలా ఉండగా మొన్న గులకరాయి డ్రామా మొదలెట్టారు. ఇలా ఇన్ని చేసినా కానీ మనము గెలవమేమో అనే ఒక భయం అయితే మటుకు జగన్మోహన్ రెడ్డిలో వచ్చింది. సొంత చెల్లెలు కూడా ఓటేద్దని చెప్తున్నారు డైరెక్ట్గా. అదే కదా మరి. ఇప్పుడు ఆయన సొంత చెల్లెలు, సొంత తల్లేమో ఆయనకి ఎక్కడ ఓటు వేయాల్సి వస్తుందోనని విదేశాలకు వెళ్ళిపోయింది. మామూలుగా అయితే స్టోరీ ఎట్లా ఉందంటే విదేశాల నుంచి బోల్డ్ మంది వస్తున్నారు ఓటు వేయటానికి, ఇక్కడ ఓటు ఉన్నవాళ్ళు. అలాంటిది తల్లి విదేశాలకు వెళ్ళింది. ఇది చాలా వింత కదా. మరి చెల్లేమో రోడ్డు మీదకి వచ్చేసేసి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, కట్టి పోరాటం చేస్తుంది నీ చెల్లెలు. అంటే నీ ఇంట్లో ఓట్లే నీకు పడనప్పుడు అసలు నీకెవరు ఓట్లేస్తారు? దీనికి వాస్తులు గీస్తులు చూడక్కర్లా, ఇది చాలు ఆయన జాతకం బాగోలేదని చెప్పటానికి. జాతకం అనేది ఒక టైం వరకు ఉంటుందంటాము. అలా కాదు, అసలు నువ్వు చేసుకున్న పరిస్థితులే నీ జాతకం. నువ్వు మంచి చేసుకుంటే నీకు మంచి జరుగుతుంది, చెడు చేసుకుంటే చెడు జరుగుతుంది. ఏదైనా మనం చేసిన పనుల పర్యవసానమే ఫలితం.
అవునండి. అది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. నువ్వు మంచిగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడు పనులు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. మరి అందుకే ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పనులన్నీ చేసిందే చాలకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అసలు ఏం వెలగబెట్టావు అంటే ఏమీ లేదు. అదేమంటే నేను బట్టను నొక్కుతానుగా అంటాడు. అసలు ప్యాలెస్ దాటి రాడు. ఆయన ప్యాలెస్ దాటి బయటికి రావాలి అంటే రోడ్లకు పరదాలు కట్టాలి, పెద్ద పెద్ద బందోబస్తులు చేయాలి, ఏ కార్లు వస్తున్నాడో తెలియకోకుండా రావాలి. ఇన్ని రకాల ప్రయాసలతోటి ఆయన బయటకు వస్తాడు. ఇప్పుడు ఈ వాళ్ళకి ఒక ఒక టీం ఉంటుంది, వీళ్ళ భద్రత వ్యవహారాలు చూసుకునే టీము. ఇవన్నీ చూసే బదులు ఆయన అక్కడే ఉంటే బాగుండు అనుకునేటట్లుగా అయిపోయారు. లేదు బయటకంటూ వచ్చాడు అంటే మంగళగిరి నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్తాడు. అంతా కలిపితే గంట ప్రయాణం మంగళగిరి నుంచి తెనాలికి. మరి ఎందుకు హెలికాప్టర్లో వెళ్ళాడు అంటే ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది. ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హెలికాప్టర్లో వెళ్తాడు. ట్రైన్ యాక్సిడెంట్కి హెలికాప్టర్లో ఎందుకు వెళ్తారండి? ఎవరైనా మీరు చెప్పండి. మీకు తెలిసినంతలో వరదలు వస్తే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేస్తారు, అంతేగాని ట్రైన్ యాక్సిడెంట్కి ఏరియల్ సర్వే చేస్తారండి ఎక్కడన్నా? వాళ్ళు వెళ్ళి పలకరించాలి. వెళ్ళి పలకరించినప్పుడు కూడా అయ్యా నా కాలు ఇరిగింది, అయ్యా నా చెయ్యి ఇరిగింది, అయ్యా నా తల పగిలింది అంటే వాళ్ళ వంక నవ్వుతాడు. వాళ్ళ వంక చూసి ఎన్ని చెప్పుకుంటే ఎన్నని చెప్పమంటారు, కడుపు చించుకుంటే కాళ్ళమే పడుద్ది అన్నట్లు. మరి ఇన్ని పరిస్థితులు ఇలా జరిగినప్పుడు ఆయనకి వచ్చిన డౌట్ ఏంటంటే నేను బాగానే ఉన్నా కానీ నా ఇంటి వాస్తు బాగాలేదు, ఇంటి వాస్తు వల్ల ఇదంతా జరుగుతుంది. అంతేగాని ఈ టర్మ్కి నేను చేసిన పనుల వల్ల నేను ఓడిపోబోతున్నాను, నేను ఈసారి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, ఈసారి అధికారంలోకి వచ్చినప్పుడు మటుకు ఇంతకుముందు చేసిన తప్పులు నేను చెయ్యను అనుకుంటే ఏదైనా ఒక ఉపయోగం ఉంటుంది. కానీ ఇంటి వాస్తు మారిస్తే ఏమవుతుందండి? ఒక రూమ్ ఉండే చోట ఇంకొక వరండా వస్తుంది, ఇంకొక వరండా ఉన్న చోట ఇంకొక బెడ్రూమ్ వస్తుంది, అంతే కదా మారేది. దానివల్ల ఏమవుతుంది? ప్రజాధనం ఖర్చు చేయటం తప్పితే అక్కడ కూడా అంతే. తప్పితే ఇప్పుడు ఆయన అధికారిక నివాసం అది, ఆ నివాసానికి ఏమైనా మరమ్మతులు చేయాలి అంటే ప్రభుత్వం డబ్బులే, ఆయన ఇంటి డబ్బు 5 పైసలు తీయడు. అందుకని ఏంటంటే ఎన్ని మాట్లాడుకున్నా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు తప్పితే వేరేగా ఏమీ కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా ఆయన ఓడిపోతాను ఆయనే బలంగా నమ్ముతున్నారు కాబట్టే వాస్తు దాకా వెళ్ళాడు ఆయన. లేదు అంటే కథలు కాకరకాయలు చెప్తూ రోడ్ల మీద తిరుగుతా ప్రచారం చేస్తా అక్కల్లారా చెల్లెల్లారా చెల్లెమ్మల్లారా అనుకుంటా, అవాతాతలు అనుకుంటా, ఈ వాళ్ళ నెత్తి మీద చేతులు పెడతా 5 ఏళ్ళు మీ నెత్తి మీద చేయి పెట్టాను, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు చేయి పెట్టడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉండేవాడు తప్పితే ఈ వాస్తు మార్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? అందుకని తనకు అర్థమైపోతుంది ఏ పక్కన చూసినా కానీ సరి అయిన పరిస్థితులు లేవు. మళ్ళీ పైగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఇప్పుడు అసలు ఆయన నెత్తి మీద భస్మాసుర హస్తం కాబోతుంది అనేది మా బట్టి వాళ్ళని చెప్తున్నాం. అది కాలం నిర్ణయిస్తుంది. అందుకని వాస్తుల్లో ఏమీ ఉండదండి, మన బుద్ధే మనం చేసే పనులే అన్నిటినీ మించిన వాస్తు. ఇదేండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్తే.